హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే అర్బాస్ టెక్స్టైల్స్లో కొన్ని కలెక్షన్ తీసుకున్నానని చెప్పాను కదా. ఈ రోజు వీడియోలో అయితే నేను ఏమేమి తీసుకున్నాను, నాకు ఎంత ప్రైస్ పడ్డాయి, అండ్ ఫైనల్గా టోటల్ బిల్ ఎంత అయింది, అండ్ అక్కడ మనం మినిమం బిల్ ఎంత చేయాలి అనేవి మొత్తం అన్నీ అయితే ఈ వీడియోలో చెప్పేస్తాను. అండ్ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తూ ఉంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయండి. దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ పార్ట్ 2 అర్బాస్ టెక్స్టైల్స్ కలెక్షన్స్. సో నేను శారీస్ కలెక్షన్ ఏం తీసుకున్నాను అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను. ఇప్పుడు శారీస్ కలెక్షన్ అయితే చూసేద్దాము. అండ్ కాటన్ శారీస్ ఇవి వచ్చేసరికి నేను మా అత్తయ్యకి అని చెప్పని తీసుకున్నాను. అండ్ కాటన్ శారీస్ అయితే అక్కడ చాలా బాగున్నాయి. అండ్ ఈ కలర్ వచ్చేసరికి ఏంటి అని అంటే వైలెట్ కలర్ అండ్ కాంబినేషన్ ఆఫ్ పోచంపల్లి బార్డర్ ఉంటుంది కదా. సో మనకు అలా అయితే పోచంపల్లి బార్డర్ లాగా అయితే వచ్చేసింది. అండ్ లుక్ చూస్తే చాలా గ్రాండ్గా ఉంది, అండ్ కాస్ట్ చూస్తే చాలా తక్కువగా కూడా ఉంది. అండ్ ఈవెన్ ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. సో కాటన్లో పెద్దవాళ్ళకి మనం ఉంటాయి కదా సేమ్ శారీస్ అలా, బట్ బార్డర్ అయితే డిఫరెంట్గా ఉంది, పోచంపల్లి బార్డర్ వచ్చి. అందుకని చెప్పి డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పనైతే నేను ఈ కలర్ తీసుకున్నాను. అండ్ మనకేమి ప్లెయిన్ శారీ విత్ పోచంపల్లి బార్డర్, అండ్ బార్డర్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో ఇదొక శారీ, కాటన్ శారీ నేను తీసుకున్నది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి అయితే 550 రూపీస్. అండ్ చీర అంచు అయితే ఇలా వచ్చేసింది, పౌటంచు అంటాం కదా. సో శారీ అంతా పౌటంచు అయితే అలా వచ్చేస్తుంది. అండ్ బార్డర్ అంతా ఇలా పోచంపల్లి, అండ్ కంప్లీట్ శారీ అయితే మాత్రం ఇలా ప్లెయిన్గా ఉంటుంది. సో ఇదొక శారీ. సో ఇంకొక శారీ వచ్చేసరికి ఇంకొక కాటన్ శారీ తీసుకున్నాను. సో మొత్తం కాటన్ శారీస్ నేను 3 తీసుకున్నాను. సో అందులో అదొక ప్యాటర్న్, అండ్ ఇది వచ్చేసరికి ఇంకొక ప్యాటర్న్. సో బ్రౌన్ కలర్కి ఇలాగా గ్రీన్ బార్డర్ అయితే వచ్చేసింది, ఇలా పికాక్స్ తోటి బాగుంది కదా. ఇలా పికాక్స్ వచ్చి బార్డర్ అంతా కొంచెం హైలైటెడ్గా ఉంది. అండ్ ఇది మనం బ్రౌన్ కలర్ అంటాం కదా. సో బ్రౌన్కి గ్రీన్ బార్డర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. అండ్ ఇన్ ద మిడిల్ మధ్యలో అయితే మనకి ఇలా బుట్టీస్ అయితే వచ్చేసాయి. అండ్ ఓవరాల్ శారీ అయితే మనకి ఇలా ఓవరాల్ బుట్టీస్ అయితే వచ్చేసాయి. అండ్ బార్డర్ అయితే కనుక ఇలా పైన ఏమో చిన్న బార్డర్, అండ్ కిందకు వచ్చేసరికి ఏంటంటే కొంచెం బిగ్ బార్డర్ కంపేర్ టు పైన. సో ఇది హైలైటెడ్గా అనిపించింది బార్డర్, అందుకని చెప్పని నేను ఇదొక ప్యాటర్న్ అయితే తీసుకున్నాను. సో శారీ మొత్తం అయితే ఇలా ఉంటుంది లుక్. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి ఇది కూడా 550 రూపీస్. 550లో మనకైతే గ్రాండ్ లుక్గా అయితే కనిపిస్తుంది. ఈ శారీస్ అయితే కాటన్ ఫ్యాబ్రిక్ తోటి బార్డర్ అయితే మనకి ఇలా అయితే వచ్చేసింది, హెవీ లుక్. సో ఇదొక ప్యాటర్న్. అండ్ ఇది వచ్చేసి ఇంకొక కాటన్ శారీ. ఇవన్నీ కూడా నేమ్ అయితే రాజధాని శారీస్ అని చెప్పాను ఉన్నాయి. కొన్ని బాక్స్లో వచ్చినాయి, కొన్ని ఇలా వచ్చినాయి. సో ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్, సో మెరూన్ కలర్కి. సో ఇది కూడా శారీ అయితే చాలా గ్రాండ్గా ఉంది. కాటన్ ఫ్యాబ్రిక్ అయినా కూడా చాలా డీసెంట్గా పెద్దవాళ్ళు కట్టుకుంటే ఆ లుక్ చాలా బాగుంటుంది. ఇవి కూడా అంతే, అక్కడక్కడ బుట్టీస్ అయితే ఇలా వచ్చేసి మొత్తం అంతా ఇలా బుట్టీస్ అయితే వచ్చేసాయి. అండ్ ఈవెన్ బార్డర్ చూస్తే మనకి పోచంపల్లి బార్డర్ ఉంటుంది కదా, లైక్ పోచంపల్లి బార్డర్ కాదు, సారీ, గద్వాల్ బార్డర్ ఉంటుంది కదా. సో గద్వాల్ బార్డర్లో అయితే ఉంది కదా. ఈవెన్ బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇదంతా కూడా ఈ ప్యాటర్న్ అంతా మనకి గద్వాల్ శారీస్లోకి వస్తుంది యూజువల్గా. నేనైతే అబ్జర్వ్ చేసింది మోస్ట్లీ గద్వాల్ శారీస్కి అయితే ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేశాను. సో ఇదైతే సేమ్ అలానే మనకి గద్వాల్ శారీస్కి ప్యాటర్న్ ఎలా ఉంటుందో సేమ్ అదే లుక్లో అయితే వచ్చింది. సో కలర్ అయితే మంచి మెరూన్ కలర్. శారీ అంతా కూడా మొత్తం ఆల్ ఓవర్ చిన్న చిన్న బుట్టాస్ అయితే వచ్చేసాయి. అండ్ శారీ కూడా మంచి డార్క్ మెరూన్ కలర్. లుక్ అయితే చాలా బాగుంది కదా, ఇలా పెట్టుకొని చూస్తే కలర్ అయితే చాలా బాగుంది.
ఈవెన్ ఇది మనకి 2 సైడ్స్ బార్డర్ అయితే వచ్చింది. యూజువల్‌గా పెద్దవాళ్ళు కొంతమంది అయితే సింగిల్ సైడ్ బార్డర్ మాత్రమే కడతారు. 2 సైడ్స్ బార్డర్ వచ్చేవి కట్టరు. అండ్ కొంతమంది 2 సైడ్స్ బార్డర్ వచ్చినా కూడా కడతారు. సో ఈ శారీ అయితే 2 సైడ్స్ బార్డర్ వచ్చింది. సో ఇదొక శారీ అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి 710 రూపీస్. ఈ శారీ ప్రైస్ 710 రూపీస్. ఇదొక శారీ. సో ఆ 3 అయితే నేను మా అత్తయ్యకి లేదా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు పెట్టడానికి ఉంటాయి కదా అని చెప్పని పెద్దవాళ్ళకైతే నేను తీసుకున్నాను. పెద్దమ్మ వాళ్ళకి ఎవరికైనా పెట్టచ్చు. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి ఇంకొక శారీ. సో ఇలా ఈ కలర్లో అయితే ఉంది, గ్రీన్ కలర్లో ఇలా ఫ్లవర్స్, ప్రింటెడ్ ఫ్లవర్స్ లైక్ అయితే ఇలా వచ్చింది. ఈవెన్ దీనికి బార్డర్ కాంట్రాస్ట్ వచ్చేసరికి వైలెట్ కలర్ వచ్చింది. ఇలా గ్రీన్కి వైలెట్ బార్డర్ చాలా బాగుంది. బార్డర్ హైలైట్ చేస్తూ మంచిగా ఇచ్చారు. సో శారీ కూడా చాలా స్మూత్గా ఉంది, ఫ్యాబ్రిక్ అంతా కూడా ఈవెన్ ఫాలింగ్ మెటీరియల్ అంటాం కదా, సో అలా అయితే ఉంది. శారీ అయితే ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది. అండ్ దీనికి బ్లౌజ్ ఏంటంటే సెల్ఫే ఇచ్చారు, గ్రీన్. ఇది బ్లౌజ్. సో ఇలా సెల్ఫ్లోనే గ్రీన్ కలర్ ఇచ్చారు, కాకపోతే మనకి వైలెట్ బార్డర్లో కూడా ఇచ్చారు. సో హ్యాండ్స్కి ఏంటంటే ఇలా ఇది పెట్టేసుకోవచ్చు, ఈ బార్డర్ని. సో ఇదొక శారీ అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 650 రూపీస్. బాగుంది కదా ఈ శారీ కూడా. అండ్ ఇంకొక శారీ వచ్చేసరికి జార్జెట్ శారీ. ఇదైతే అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది. యాక్చువల్గా మంచి ప్రీమియం జార్జెట్. యాక్చువల్గా ఇదైతే ఫ్యాబ్రిక్ జారా జార్జెట్ అంట. సో ఫ్యాబ్రిక్ అనేది చాలా స్మూత్గా ఉంది. ఈవెన్ ఇలా మొత్తం ఫ్లవర్స్ వచ్చేసి చాలా బాగుంది. కలర్ అయితే వైలెట్ మీద ఇలా వైట్ ఫ్లవర్స్ లైక్ అయితే వచ్చేసాయి. సో మొత్తం ఆల్ ఓవర్ శారీ అయితే మొత్తం ఇలా ఉంటుంది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వైలెట్ కలర్ అయితే ఇచ్చారు. ఇలా ప్లెయిన్ని వైలెట్లో అయితే ఇచ్చారు బ్లౌజ్. ఎందుకంటే శారీ మొత్తం వైట్ కలర్తో వచ్చినాయి కదా ప్రింట్స్. సో దీనికి కాంట్రాస్ట్గా అయితే మాత్రం వైలెట్ కలర్లో ఇచ్చారు. యూజువల్గా ఈ శారీ నాకు ఏమనిపించింది అంటే చూడగానే అబ్బా భలే ఉంది కదా అని అనిపించింది అని చెప్పి వెంటనే తీసేసుకున్నాను. ఇన్ కేస్ మనం ఎప్పుడైనా వద్దు ఇది శారీలా అనుకుంటే లాంగ్ ఫ్రాక్లా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ట్రెండింగ్ కదా మనం శారీస్ తోటి లాంగ్ ఫ్రాక్స్ అవి చేసుకుంటూ ఉంటే లుక్ అనేది 2 or 3 టైమ్స్ మనం శారీగా దీన్ని స్టైల్ చేసుకున్న తర్వాత వెంటనే లాంగ్ ఫ్రాక్లో అయితే స్టైల్ చేసుకోవచ్చు. We can use this one saree in 2 ways అన్నమాట. ఇది. సో ఇదైతే ఇది కూడా బాగుంది. సో ఇది ఒక శారీ తీసుకున్నాం అండ్ శారీస్ అయితే ఇవే తీసుకున్నాం. సో ఎక్కువైతే తీసుకోలేదు, చెప్పాను కదా నాకు శారీస్ ఉన్నాయని చెప్పాను. ఇంకా సో నేను శారీస్ అయితే తీసుకోదలుచుకోలేదు, అందుకని చెప్పి 3 పీస్ కుర్తీ సెట్సే తీసుకున్నాను. మా మదర్ కూడా నాకు ఉన్నాయి కదా ఆల్రెడీ మొన్ననే షాపింగ్ చేశాం కదా, సో నాకు కూడా ఎక్కువ శారీస్ ఏమొద్దు అని అన్నారు. సో అందుకని చెప్పి మా మదర్ కూడా ఒకటే తీసుకున్నారు. అండ్ మా అత్తయ్య వాళ్ళకని చెప్పాను ఒక 3 కాటన్ శారీస్ అయితే తీసుకున్నాము. అండ్ అంతే. అండ్ ఇంకా వచ్చేసరికి అక్కడ మనకి ఏంటంటే శారీ పెట్టికోట్స్ ఇవి కూడా ఉన్నాయని చెప్పాను అన్నాను కదా. సో షేప్ వేర్ అయితే ఉన్నాయి శారీస్వి. సో అందుకని చెప్పి ఇవైతే నేను ఒక 2 తీసుకున్నాను. సరే ట్రై చేద్దాం ఎలా ఉన్నాయి క్వాలిటీ అని చెప్పని. సో ఇదొక్కొక్క పీస్ అయితే నాకు 200 పడింది. సో అంతే, ఇవే ఐటమ్స్ నేనైతే అర్బాస్ టెక్స్టైల్స్లో తీసుకుంది. అండ్ నాకు ఫైనల్గా ఎంత బిల్ అయింది అనేది ఇప్పుడు చెప్తాను. అండ్ నాకు ఫైనల్గా బిల్ ఎంత అయింది అని అంటే కంప్లీట్గా 10,362 రూపీస్ అయితే అయ్యింది వితౌట్ జిఎస్టీ. అండ్ జిఎస్టీ అనేది మనకి బిల్ మీద 5% అనేది యాడ్ అవుతుంది. సో 5% జిఎస్టీ యాడ్ చేసిన తర్వాత టోటల్ బిల్ వచ్చేసరికి 10,880 రూపీస్ అయితే అయ్యింది. సో మొత్తం ఫైనల్గా నా బిల్ వచ్చేసరికి 10,880 రూపీస్. బట్ 10,000లో మనకి చాలా ఐటమ్స్ వచ్చాయి కదా, ఎందుకంటే మనం వెళ్ళింది హోల్సేల్ షాప్ కాబట్టి. అదే బయట ఎక్కడైనా తీసుకుంటే కనుక మనకి 10,000 పెట్టినా కూడా ఇన్ని ఐటమ్స్ అయితే రావు.
అండ్ ఇక్కడ అర్బాస్ టెక్స్టైల్స్లో మినిమం బిల్ ఏమన్నా చేయాలా అని అంటే ఇది వరకు అయితే మినిమం బిల్ 5,000 అయితే చేయాలి అనేవారు. బట్ ఇప్పుడైతే మనకు అది ఆ కండిషన్ అయితే ఏం లేదు. మినిమం బిల్ అంటూ 5,000 చేయాల్సిన అవసరం లేదు. అంతకన్నా తక్కువ ఉన్నా కూడా తీసుకొని ఐటమ్స్ అయితే రావచ్చు. లేటెస్ట్గా ఐ గెస్ వాళ్ళైతే రూల్స్ చేంజ్ చేసినట్టున్నారు. బిఫోర్ అయితే మాత్రం మ్యాండటరీగా 5,000 బిల్ అనేది అయితే కంపల్సరీగా చేయాలి. బట్ ఎనీవేస్ మనం అక్కడికి వెళ్తే 5,000 బిల్ అయితే చేయకుండా అయితే అస్సలే రావు. సో ఇదండి ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై.